నెల్లూరు దగ్గర గొలగముడి మౌనస్వామి ఆశ్రమం అని ఇంతకుముందు ఇక్కడ 2-3 టైమ్స్ స్టే చేస్తున్నానండి. ఆనంద్ గారని స్వచ్ఛంగా మాట్లాడతారు. ఎలాగో గొలగముడిలో ఉన్నాను కదా, చాలా రోజులైంది కలిసి అని వచ్చాను. వారు అంటారు, ఒక చిన్న డిస్కషన్ ఇప్పుడు చర్చ జరిగింది. ఒకతను నాతో కూర్చొని ఒక 15 ఏళ్ల క్రితం నేను నా కారును, నా లైఫ్ స్టైల్ చూశారు. నా ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది చూడండి, లేదా ఫోటో పెడతాను నెక్స్ట్ వీడియోలో. మీరు ధర్మాన్ని పట్టుకున్నారు, రోడ్లో ఉన్నారు. నేను ధనాన్ని పట్టుకున్నాను, ధనిక స్థితిలో ఉన్నాను. 2 కార్లు, హౌసు. అందరిలాగే నేను బతుకుతున్నా. దొరికిన దగ్గర తీసుకోవడం, దట్ మీన్స్ మీ భాషలో దోచుకోవడం. నేను హ్యాపీగానే ఉన్నా, కానీ మీరు మాత్రం ఉండడానికి గుండెలు లేకుండా ఉన్నారని ఈ డిస్కషన్ వీరితో జరిగింది. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకుంటే బాగుండాలి, కానీ దేవుణ్ణి నమ్ముకుంటే దరిద్ర స్థితిలో ఉండకూడదు కదా. ఆ స్థితిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్ముకోవాల్సిన అవసరం లేదు కదా అన్నది ఆయన నాతో మాట్లాడిన మాట అని నేను వీరికి చెప్పాను, ఆనంద్ గారికి. ఆనంద్ గారు దానికి కొంచెంసేపు ఆలోచించి ఆయన అనుభవాన్ని ఏమని చెప్పారంటే, డబ్బులు ఉన్నట్లు ఆయన ఉండొచ్చు, ఆనందంగా ఉన్నట్టు ఉంటాడు, కానీ లోపల భయం ఉంటుంది. కానీ మీకు అంటే ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి మొదట పరీక్ష ఉంటుంది. మీకు ఇష్టమైనవన్నీ తీసేస్తాడు దేవుడు. మీ కోరికలు ఏమున్నాయో వాటిని అంటే మీకు ఏవైతే ఇష్టమో వాటిని దూరం చేస్తాడు. తర్వాత ధనాన్ని దూరం చేస్తాడు. ఆ తర్వాత కూడా నిలబడి తట్టుకొని ఉంటే ఏమి కావాలో, ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అంటే అనుభవంలో ఉన్న వివరణ చూడండి ఎంత బాగుందో. వీటిని తట్టుకొని ఉన్నోడికే ఇస్తాడు. కోరికల వలయంలో ఉండేవాడికి ఇవ్వడు. అంటే 2 రకాల జీవన విధానం. అది అధర్మంతో కూడిన ఆనందాన్ని పొందే జీవన విధానం, ఇది ధర్మంతో కూడిన ఆనందాన్ని పొందే జీవన విధానం. రెండింటిలోనూ బతకచ్చు, కానీ బ్రతుకు అర్థం వేరుంది. ఆ అర్థాన్ని చాలా వివరంగా, క్లుప్తంగా తెలుసుకోగలిగిన వాడు ధర్మం వైపు వస్తాడు, తెలుసుకోలేనివాడు అధర్మం వైపు వస్తాడు. కోరికల వలయంలో కొట్టుమిట్టాడుతున్నవాడు ఏది ముందు నాకు దొరికితే దాని వైపు వెళ్తాడు. ధర్మం వైపు వెళ్తున్నవాడు ఆ ధర్మం ఏ దారి చూపిస్తుందో కొంచెం కష్టమైన ఆ దారిలోనే వెళ్తాడు. అది పూర్వజన్మ సుకృతం మీద ఆధారపడి ఉంటుంది, వాటి తల్లిదండ్రుల పెంపకం మీద ఆధారపడి, వాడు ఉన్న వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ధర్మాన్ని నమ్ముకునేవారు, ధర్మాన్ని గౌరవించేవాడు కొంచెం కష్టం వచ్చింది కదా అని అధర్మ బాటన వెళ్ళరు. కష్టాలున్నాయని కన్నతల్లి, విలువలతో కూడిన కన్నతల్లి గురించి చెప్తున్నాను నేను. అలాగే ధర్మాన్ని నమ్ముకున్నవాడు కష్టాలు వచ్చాయని అధర్మం బాటన వెళ్తే వాడు ధర్మాన్ని నమ్ముకున్నవాడు కాదు, నటించేవాడు అని అనుకోవాలి, లేదా ఏ దారి దశ లేనివాడు అనుకోవాలి, దాని మీద అవగాహన లేనివాడు అనుకోవాలి. సత్యహరిశ్చంద్రుని నేను మాట తప్పానని ఒక్క మాట చెప్పు,